రైటర్‌గా ఎవాల్వ్ అవుతున్నప్పుడు మీరు ఫస్ట్ మూవీ నుంచి ఈ మూవీ వరకు కాన్స్టెంట్‌గా మాకనిపించేది కామన్ పాయింట్ అంటే ప్యూర్లీ ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్ కనిపిస్తది. అంటే ఎంటర్‌టైన్‌మెంట్ అనేది హై లెవెల్‌లో ఉంటది. ఏ ఎమోషన్ చెప్పినా సరే. ఒక 'భగవంత్ కేసరి' మీరు కొంచెం ఆ జోన్ నుంచి కొంచెం బయటకొచ్చి చేసిన సినిమా. మిగిలిన అన్ని సినిమాల్లో అందులో ఎక్స్‌పెరిమెంట్స్ ఉన్నా ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడ మిస్ అవ్వదు. 'రాజా ది గ్రేట్' లాంటి సినిమా చూసుకున్నా కానీ. ఈ 'శంకరవర ప్రసాద్‌కి' వచ్చేసరికి రైటర్‌గా మీకు ఏమన్నా మోస్ట్ ఛాలెంజింగ్ అంటే ఏమనిపించింది? 2 సరే. బ్యాలెన్స్ చేయడం. చిరంజీవి గారి స్టార్డమ్‌ని అట్ ది సేమ్ టైమ్ చిరంజీవి గారిని ఒక 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 కామన్ మెన్ లాగా తీసుకొచ్చి చేపించే ఫన్‌లోకి. ఈ రెండిటి మధ్యలో బ్యాలెన్స్ చేయటమే కొద్దిగా టఫ్. సో, అందుకే క్యారెక్టరైజేషన్ హైలో ఉంటుంది. చేసే ప్రొఫెషన్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్. బట్ చేసే ఫన్ లైవ్లీగా ఉంటుంది. సో, వీటి మధ్యలో చిన్న బ్యాలెన్స్ కనుక సెట్ అయితే అది నెక్స్ట్ లెవెల్ వెళ్తది అనుకున్నాం. సో, అది లక్కీగా కుదిరింది సినిమాలో. ఇప్పటికీ మన హీరోస్‌లో తన మీద తను జోక్స్ ఏసుకునే హీరోస్‌లో వెంకటేష్ గారు ఫస్ట్ యెస్. ఉంటారు. వెంకటేష్ గారిని మేము ఆ పార్ట్ ఆఫ్ వెంకటేష్ గారి సినిమాల్లో ఆ పార్ట్‌ని బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ చిరంజీవి గారు ఫస్ట్ టైము అలా చూడబోతున్నామేమో అనిపించింది. యాహ్! సో, అంత సరెండర్ అవ్వటానికి ఏం చేశాడని ఇలాంటి నేనేం చేయలేదు. బట్ ఆయనకు నచ్చిన పాత్ర, క్యారెక్టరైజేషను, సీన్స్, డిజైనింగ్ అన్నీ బా నచ్చినియి. అవి వెళ్ళే ప్రాసెస్‌లో మనం కన్విన్స్ చేసే విధానము ఇలా అయితే బావుంటది. అండ్ సినిమా అంతా కళ్ళద్దాలు పెట్టాం. కళ్ళద్దాలంటే దాని మీద కొన్ని పంచులున్నాయి. సో, లైవ్లీగా చేసాం. ఒక కామన్ మ్యాన్‌లా ట్రీట్ చేయాల్సొచ్చినప్పుడు మన మీద మనం జోకులేసుకుంటాం కదా జనరల్‌గా. ఇప్పుడు మనం 10 మందిలో మాట్లాడేటప్పుడు అది కలోక్యల్‌గా ఉంటాయి. ఎవరు నేచురల్‌గా. అసలు అర్థమవుతారని మనం మనం వేసి దాన్ని ఫన్ చేసి ఫన్ చేసేసుకుంటాం. నేచురల్‌గా ఉంటాయి. సో, అలాంటి ప్రయత్నం చేసాం. కొన్ని హింట్లు ఇచ్చారుగా ఆయన. నిన్న ఆడియో ఫంక్షన్‌లో కూడా ఏదో వావ్ అని ఒక హింట్ ఇచ్చారు ఆయన. సో, అలాంటి కొన్ని చిలిపి చేష్టలు చేసాం సినిమాలో.